పాతింటికి వెళ్ళాం. మీరు ఇల్లు ఖాళీ చేశారని తెలిసింది. ఖాళీ చేయలేదు, కోర్టు వారి ఆదేశాల మేరకు జప్తు చేయబడింది. అడిగారా వాళ్ళు? అంత వివరంగా అడిగారా వాళ్ళు? నువ్వు నీ నోటి దొర కాకపోతే కొందరిని అడిగితే మీరిక్కడ ఉన్నారని తెలిసింది. ఏంటి విషయం? మొన్ననే కదా జాతర జరిగింది, ఇంతలోనే ఇంకేం పండగొచ్చిందని పిలుపుకొచ్చారు? ఇక మీదట పండగలు చేసుకోవడానికి ఏం మిగిలిందని? ఏం జరిగిందమ్మా? ఫ్యాక్టరీ వాళ్లు పొలాలను బలవంతంగా లాక్కున్నారు. మీ పొలాలు కూడా పోయాయని తెలిసింది. అక్కడ ఫ్యాక్టరీ పడితే ఊరు ఎడారైపోతుందమ్మా. రైతులంతా నష్టపోతారు. ఫ్యాక్టరీ వాళ్ళు ఇంటికో ఉద్యోగం అంటున్నారు. ఒక్కరి సంపాదన ఇంటిల్లిపాదికి ఎలా సరిపోతుందమ్మా? కొన్నేళ్లుగా ఊరికి అండగా ఉంటుంది మీ కుటుంబం. మీరే ఏదో విధంగా న్యాయం చేయండి. అమ్మవారు అవని దగ్గరుంది. మా ఇంటి పరిస్థితే బాగోలేదు. ఇక మేమే న్యాయం చేయగలం. అలా అంటే ఎలా అమ్మా? ఆ రోజు మీరు అవనికి జేజేలు పలికారు. ఏదైనా సమస్య వస్తే అవనితోనే చెప్పుకుంటామన్నారు. అవనికి పెద్దరికం ఇచ్చేశారు. ఇప్పుడు మా దగ్గరకొచ్చి గోడును వినవించుకుంటే ఎలా అండి? ఆ రోజు అత్తయ్యకి అవమానం, అవనికి గౌరవం, అది ఇంకా మా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. మీరు పూర్తిగా మారిపోయారు. ఆ రోజు అవని గారు సమయానికి విగ్రహంతో పల్లెటూరుకొచ్చి జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడారు. అందుకే పల్లెటూరు వాళ్ళు తమ కృతజ్ఞతను ఆ విధంగా చాటుకున్నారు. దానిని మీరిప్పుడు తప్పుడు దృష్టితో చూస్తే ఎలాగండి? నువ్వు అభిమానించే అవనికి అభినందనల వర్షం కురిసినందుకు నీకు ఆనందంగా ఉండొచ్చు గాని మాకైతే గ్రానికి జరిగిన ఇబ్బందికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు గతం తవ్వుకోవడం వలన ఉపయోగం లేదు. ఆ విషయాన్ని వదిలేయండి. రైతులకు ఏదో విధంగా న్యాయం చేయండి పెద్దవిడ గారు. నా చేతిలో ఏమీ లేదు. మీలో మీరు గొడవలు పడి మమ్మల్ని చిన్నచూపు చూస్తే ఎలా అమ్మా? ఇందులో నేను చిన్నచూపు చూసిందేం లేదు. ఆ అవని వలన మేము కూడా ఆస్తులను, పరువు ప్రతిష్టలను పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. ఆ అవని ఎదురింట్లోనే ఉంటోంది. దాని దగ్గరికే వెళ్లి మొరపెట్టుకోండి. ప్రస్తుతం అవనే మీ సమస్యకు పరిష్కారం చూపించగలదు. మీరు వెళ్ళండి. ఇక్కడేం తోలు బొమ్మలాట జరగడం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారు. బయలుదేరండి. చూస్తారండి, బయలుదేరండి.